చాలామందికి నీ రీప్లేస్మెంట్ ముందే యూజువల్గా వాడ్లింగ్ గైట్ అంటే నడిచేటప్పుడు ఇట్లా నడుస్తారు. సో దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ హిప్ అబ్డక్టర్ మజిల్ అని ఉంటుంది, అది వీక్గా ఉండడం వలన ఆటోమేటిక్గా నీ పెయిన్ ఉండటం వలన ఆ నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ సరిగ్గా ఉండదు కాబట్టి హిప్ని వాడతారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దీని మీద ఎక్కువ లోడ్ పడి బాగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మూలన వాడ్లింగ్ గైట్ వస్తుంది ఇట్లా. సో దాన్ని స్ట్రెంథనింగ్ చేయడం ఎట్లాగా. సో మనకి నీ రీప్లేస్మెంట్ ఇమ్మీడియట్ అయిపోయిన తర్వాత 3rd డే కానీ 4th డే కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో యూజువల్గా ఏం చెప్తామంటే ఇప్పుడు ఈ కాలు మొత్తాన్ని రైట్ సైడ్ మూవ్ చేయను, అలా స్లైడ్ చేయండి రైట్ సైడ్. నీ బెండ్ చేయకుండా స్లైడ్ చేయాలి. రిలాక్స్ మా, రిలాక్స్. యా. సో ఈ విధంగా స్లైడ్ చేసుకోవాలి. ఓకేమా. సో ఒకవేళ కనుక నీ రీప్లేస్మెంట్ చేసిన వెంటనే ఒకవేళ వాళ్ళు చేయకపోతే కనుక, ఇట్లాంటి ఎక్సర్సైజ్ పెర్ఫార్మెన్స్ చేయలేకపోతే కనుక మనం అసిస్టెడ్గా చేసుకోవచ్చు. సో ఈ అబ్డాక్టర్ స్ట్రెంథనింగ్ చూద్దాము. సో మ్యామ్ ఈ కాల్ని బయటకనండి, కాల్ని బయటికి. ఎస్, వెరీ గుడ్, పర్ఫెక్ట్. 1, మళ్ళీ అండి 2, మళ్ళీ 3. సో ఈ విధంగా చేసుకుంటే మనం నీ రీప్లేస్మెంట్ అయిన ఒక 3rd, 4th డే కానీ వాళ్ళు ఎంతవరకు చేయగలితే అంతవరకు మనం హెల్ప్ చేయొచ్చు, లేదంటే ఇండివిజువల్ కూడా చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ పెయిన్, అంటే పెయిన్ ఎంతవరకు ఉంది దాని మీద ఆధారపడి చేసుకోవచ్చు. సో నీ రీప్లేస్మెంట్ అయిపోయిన వెంటనే కూడా ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ అంటాం, అంటే తొడ కండరాలను టైట్ చేయడం. అంటే ఎక్కువ లేకుండా మనం నీని ఒకసారి కిందకి ప్రెస్ చేయండి, ఏమీ లేకుండా నీ ప్రెస్ చేయండి. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో ఈ తొడ కండరాలను టైట్ చేయడం అంటాం. ఒకవేళ కనుక అది ఓకే అయిపోతే కనుక నెక్స్ట్ ఒక టవల్ రోల్ కానీ లేకపోతే మనం ఏదైనా హ్యాండ్ పెట్టుకుని చూడవచ్చు ఎంత ప్రెషర్ ఉందో ఏంటి అన్నది. సో ఇప్పుడు నీ ప్రెస్ చేయను, నా చేతిని ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో తన యొక్క కాంట్రాక్షన్ చాలా బాగుంది. సో దట్ మీన్స్ తను ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ని చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నారు, అంటే స్ట్రెంగ్త్ బాగుందని లెక్క. మళ్ళీ చేయండి. సో ఇది ఫస్ట్ ఏం చెప్తామంటే మేము చేయబెట్టడం వలన మనకి ఎంత కాంట్రాక్షన్ ఉందో తెలుస్తుంది. దాని తర్వాత మనం టవల్ రోల్ కానీ లేకపోతే బాల్ కానీ పెట్టచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ చేయి బదులుగా మనం టవల్ రోల్ కానీ బాల్ కానీ పెట్టి సేమ్ ఎక్సర్సైజ్ని రిపీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ క్వాడ్రిసెప్స్ హై సిట్టింగ్ క్వాడ్రిసెప్ ఎక్సర్సైజ్ అంటాం. సో యూజువల్గా ఇట్లా పైకను అని చెప్పాలి. సో మనకి యూజువల్గా ఏమవుతుందంటే డౌన్. సో ఇనీషియల్గా నీ రీప్లేస్మెంట్ అయిన ఒక 1-2 డేస్ తర్వాత ఏమవుతుంది అంటే మొత్తం కాలు లిఫ్ట్ చేయలేరు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ లిఫ్ట్ చేయను. అంటే జెంటిల్గా మనం హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి అసిస్టెడ్గా ఎంతవరకు తను చేయగలిగితే అంతవరకు తను ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం డౌన్ కూడా, అంటే కిందకి వెళ్ళేటప్పుడు నీ రేంజ్ మనకి 90 డిగ్రీ రావాలని లేదు కాబట్టి అది ఎంతవరకు వస్తే కనుక అంతవరకు మనం ఎంకరేజ్ చేయాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం తను ఇప్పుడు చాలా ఈజీగా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఏంటో చూద్దాం. ఒకసారి కాలు పైకి లేపను. సో ఇది నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఇది. సో వితౌట్ ఎనీ రెసిస్టెన్స్ అనమాట. అట్ ద సేమ్ టైం డౌన్. సో దీనిలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం యూజువల్గా కాలు లిఫ్ట్ చేసేటప్పుడు మోకాలు స్ట్రైట్గా వస్తుందో చూసుకోవాలి. ఒకసారి కాలు పైకి నన్ను. సో మ్యామ్ది కాలు చాలా స్ట్రైట్గా ఉంది కాబట్టి క్వాడ్రిసెప్స్ ఇన్సఫిషియన్సీ లేదు. సో దట్ మీన్స్ తన యొక్క స్ట్రెంగ్త్ బాగుంది. అట్ ద సేమ్ టైం ఎనీ డిఫార్మిటీ అంటే ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ అనేది లేదు కాబట్టి చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. లేని పక్షంలో ఏం జరుగుతుంది అంటే కాలు ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు మొత్తం స్ట్రైట్ కాకుండా ఇక్కడ వరకు బెండ్ అయిపోతుంది. దాని అర్థం ఏంటంటే నీ యొక్క వెనుక భాగంలో ఉండే కండరాలు అంటే హ్యామ్స్ట్రింగ్స్ అంటే అవి టైట్ ఉండటం వలన నీ బెండింగ్ ఉంది. సో దాన్ని ఒకవేళ అట్లా ఉంటే కనుక దాన్ని జెంటిల్గా స్ట్రెచ్ చేసుకోవాలి. చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు టోటల్ని రీప్లేస్మెంట్ తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. సో దీన్ని తెరబ్యాండ్ అంటామండి. సో తెరబ్యాండ్తో ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో నీ మొత్తం పైకి లిఫ్ట్ చేయండి. సో దీనిలో కూడా రెసిస్టెన్స్ ఉంటాయి. సో రెడ్ లీస్ట్ అండి, గ్రీన్ ఇప్పుడు మ్యామ్ ప్రోగ్రెషన్ బాగుంది కాబట్టి గ్రీన్ యూటిలైజ్ చేస్తున్నాను నేను. రైట్. ఇంకొకసారి. సో ఈ విధంగా 10 to 15 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనకి లిమిటేషన్ ఏంటంటే పెయిన్ అండి. ఎప్పుడైనా మనకి పెయిన్ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఎక్సర్సైజ్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. సో దట్ మనం ఆ మజిల్కి రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫెటిగ్ ఉండదు కాబట్టి. సో 10 చేయాలి 15 చేయాలని ఎప్పుడు రూల్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఓవర్ డూ చేస్తాం కాబట్టి మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది ఈ మజిల్ మీద లోడ్ పడి ఫెటిగ్ వచ్చి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. డౌన్. సో నీ రీప్లేస్మెంట్ అంటే మోకాళ్ళకి మాత్రమే స్ట్రెంథనింగ్ కాదండి, హిప్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే నేను ఇంతకు చెప్పినట్టు వాడ్లింగ్ గైట్ కానీ లేకపోతే ఇన్స్టెబిలిటీ ఇష్యూస్ కానీ రావు. సో మ్యామ్ ఇప్పుడు కాలు మొత్తాన్ని వెనక్కి పుల్ చేయండి మ్యామ్. సో ఎస్ 1 రిలాక్స్, మళ్ళీ రిలాక్స్ 2. సో ఈ విధంగా ఒకటి. నెక్స్ట్ అటువైపు కంప్లీట్ తిరుగుతారు, అలా తిరిగేసేయండి. యా. సో ఇప్పుడు ఫార్వర్డ్ మూమెంట్. యా 1, మళ్ళీ ఎస్ ఇంకొకసారి. ఇప్పుడు కంప్లీట్ ఇటువైపు తిరగండి మ్యామ్, ఆ బొమ్మ వైపు అటువైపు.
యా. సో మీరు రైట్ 1 2 3 ఎస్. సో ఈ విధంగా హిప్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చండి. సో ఎంతవరకు వస్తే అంతవరకు లిఫ్ట్ చేసుకోమని చెప్పాలి. డౌన్. ఇది చేసేటప్పుడు యూజువల్గా హిప్ లేవకుండా చూసుకోవాలండి. దానికి ఏం చెప్తాం అంటే టమ్మీ టక్ చేసుకుంటే పొట్టను లోపలికి లాగి ఈ కాళ్ళు మర్చుకోమని చెప్తాం. సో దట్ హిప్ అంత లేవకుండా ఉంటుందండి. ఎస్. డౌన్. ఇంకొకసారి అండి. ఎస్. డౌన్. సో ప్రో నీ బెండింగ్స్ అంటాం. అంటే బోర్లా పడుకుని నీ బెండ్ చేయడం ఎట్లా ఆలోచిస్తాం. సో యూజువల్గా చాలామందికి డౌట్ ఉంటుంది, నేను ఎప్పుడు బోర్లా పడుకోవచ్చు అనే డౌట్ ఉంటుంది. సో దీనికి జవాబు ఏంటంటే పోస్ట్ సూచర్ రిమూవల్ అంటే 14వ తారీఖుని కానీ అంటే ఆపరేషన్ చేసిన 14వ రోజు కానీ 15వ రోజు కానీ సూచర్స్ తీస్తారు. సూచర్స్ తీసిన ఒక 1-2 డేస్ వదిలిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయమని చెప్తాం. అమాంతంగా ఒకేసారి చేయొద్దని చెప్తాం. స్లోగా బెండ్ అయితే బెటర్ అండి. కొంచెం బెండ్ చేసుకున్నాం, నీ బెండ్ చేసుకోండి. ఇది ఎంతవరకు వస్తే అంతవరకు నీ బెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫోర్స్ చేయకుండా నేను ఎంతవరకు మడవగలితే అంతవరకు మర్చుకుంటే బెటర్ అండి. సో సూచర్ రిమూవల్ తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్. లేకపోతే ఏమవుతుందంటే సూచర్స్ ఉండడం వలన ఇరిటేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సూచర్ రిమూవల్ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అబ్డక్టర్ స్ట్రెంథనింగ్ చూద్దాం. నేను చెప్పాను కదా మనకి యూజువల్గా నీ రీప్లేస్మెంట్ కాకముందు వాడ్లింగ్ గైట్ వస్తుంది, కానీ ఆ మజిల్ స్ట్రెంథనింగ్ ఇది. సో దీన్ని నేను ఒక లూప్ పెట్టి స్ట్రెంథనింగ్ చేస్తాను. అది ఎట్లా చూద్దాం. సో మ్యామ్ ఒకసారి నీ ఒకటే సెపరేట్ చేయండి. వెరీ గుడ్. రిలాక్స్. సో ఇది చేసేటప్పుడు యూజువల్గా మిస్టేక్స్ జరిగేది ఎక్కడంటే ఈ హిప్ రొటేట్ అవుతుందండి. సో అందుకని హిప్ నేను బ్లాక్ చేస్తాను. హిప్ రొటేట్ కాకుండా లిఫ్ట్ చేయండి మ్యామ్ ఒకసారి. ఎస్. డౌన్. ఎంతవరకు వస్తే అంతవరకు చేసుకోవచ్చు. దీనిలో పెద్దగా పెయిన్ ఏమి ఉండదు. సో ఇది హిప్ మజిల్ స్ట్రెంథనింగ్. డౌన్. రిలాక్స్. సో దీన్ని గ్లూట్ స్ట్రెంథనింగ్ అంటాం. సో దీన్ని కూడా నేను లూప్ని సహాయంతోనే స్ట్రెంథనింగ్ చేస్తున్నాను. సో నౌ ఇప్పుడు ఏంటంటే ఈ పాదాన్ని సీలింగ్ వైపుకి పైకి అనమని చెప్పాలి. సీలింగ్ వైపు పైకి అని లిఫ్ట్ చేయను. ఎస్. 1. డౌన్. రిలాక్స్. సో ఇది 90 degrees అట్లానే మెయింటైన్ చేస్తే బెటర్. సో దట్ ఎగ్జాక్ట్లీ గ్లూట్ మజిల్ అంటే ఈ పిరుదుల భాగం మజిల్ స్ట్రెంథన్ అవుతుంది. మళ్ళీ లిఫ్ట్ చేయను. పర్ఫెక్ట్. ఎస్. 2. వన్స్ అగైన్. 3. ఎక్సలెంట్. 4. 1 more. ఎస్. రిలాక్స్. ఓకే మ్యామ్. సో నీ రీప్లేస్మెంట్ తర్వాత సూచర్ రిమూవల్ తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే నీ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. అది ఎందుకు అంటే స్కార్ ఉంటుంది కదండి. ఈ స్కార్ అనేది యూజువల్గా ఏమవుతుంది టైట్ అవ్వటం వలన కొంతమందికి మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది. అంటే ఒకసారి కాలు మర్చుకున్నాం ఇంతవరకు వచ్చి ఏదో పట్టేసినట్టు ఉంటుంది. అంటే ఈ స్కార్ టైట్నెస్ ఉండటం వలన. అందుకనే స్కార్ మొబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సూచర్ రిమూవల్ తర్వాత జెంటిల్గా ఈ స్కార్ మీద ఏం చేయాలంటే ట్రాన్స్వర్స్గా అంటే అటు ఇటు దాన్ని మొబిలైజ్ చేయాలి మొత్తం త్రూ అవుట్ ద స్కార్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్కార్ మూలన ఏమైనా రెస్ట్రిక్షన్ ఉంటే కనుక అది తగ్గుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం వర్టికల్గా కూడా చేసుకోవాలి. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. దీన్ని స్కార్ మొబిలైజేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్కార్ దగ్గర కొంతమందికి సెన్సిటైజ్డ్గా ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇట్లా ముట్టుకుని వెంటనే కొంతమంది పెయిన్ అని చెప్తారు. సో దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దీన్ని డీసెన్సిటైజేషన్ అంటాం. అట్ ద సేమ్ టైం స్కార్ మొబిలైజేషన్ కూడా చెప్తాం. నీ రీప్లేస్మెంట్ అయిన వెంటనే కూడా మనం యూజువల్గా చాలామందికి కాఫ్ పెయిన్ వస్తుంది. అంటే సర్జరీ అయిన నెక్స్ట్ రోజు నుంచే కాఫ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయడం ఎట్లా అంటే సింపుల్గా కాఫ్ స్ట్రెచ్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా కాఫ్ స్ట్రెచ్ చేసుకుంటే కాఫ్ అనేది ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతుంది. వాళ్ళకి చాలా అంటే ఆ స్ట్రెచ్ అవ్వడం మూలన ఆ స్పాజం తగ్గడం మూలన ఆ స్టిఫ్నెస్ కానీ ఆ పెయిన్ కానీ అనేది ఉండదు వాళ్ళకి. యూజువల్గా ఏమవుతుందంటే నీ రీప్లేస్మెంట్ తర్వాత ఈ థై కండరాలు కానీ అంటే తొడ కండరాలు కానీ లేకపోతే వీటిని షిన్ మజిల్స్ అంటాం, అవి కూడా టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే కాఫ్ మజిల్స్ టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఐటీ బ్యాండ్ టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఇన్స్ట్రుమెంటెడ్ అసిస్టెడ్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ అంటాం. ఇది సెపరేట్ టూల్ని వాడి ఆ సాఫ్ట్ టిష్యూని మొత్తాన్ని రిలీజ్ చేస్తాం. సో ఇది ఏ విధంగా చేయొచ్చు చూద్దాం. సో ఏదైనా మన బాడీ లోషన్ ఏదైనా ఉంటే వేసేసి సూచర్ మీద కాదు, సూచర్ మీద చేస్తే ఏమవుతుందంటే చాలామందికి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చేస్తే కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి యూజువల్గా ఈ మజిల్ వైపు చేస్తాం జెంటిల్గా ఇట్లాగా. సో మనకి ఒక డైరెక్షన్లో పెయిన్ ఉంటుంది, ఇంకో డైరెక్షన్లో పెయిన్ ఉండదు. సో ఆ పెయిన్ ఉన్న డైరెక్షన్లో మనం ఈ విధంగా జెంటిల్గా స్క్రేపింగ్ అంటాం దీన్ని చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆ మజిల్ అంతా రిలీజ్ అవుతుంది. దీన్ని సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ ఆర్ సాఫ్ట్ టిష్యూ మేనేజ్మెంట్ అంటాం. సో దీనివల్ల మనకి ఈ తొడ కండరాల దగ్గర కానీ లేకపోతే ఈ షిన్ మజిల్ దగ్గర కానీ మనకి పెయిన్ రాకుండా ఉంటుంది. రిలాక్స్.
సో ఈ విధంగా సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాఫ్ ఏరియాలో కూడా చేసుకోవచ్చు, అంటే ఈ పిక్కల దగ్గర. అట్ ద సేమ్ టైం ఈ భాగంలో కూడా చాలామందికి పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా చేసుకోవచ్చు.